జుంగుది జుంగుడు ఎన్నడూ లేనిది నీకు నీవే క్షీణించావయ్యా. నీకు నీవే కలవరింతలుగా కలవరించావంటే ఇంకా ఏ కలగన్నావు? ఆ కలలో ఏ విధానముగా వచ్చాదో నాతో విన్నవించండి ప్రభు. ఆ కళ విశేషము నీతో చెప్పవలేనది. అవునయ్యా, వినండి. చెప్పండి. మన రాజ్యమెల్లాను మన కోసల దేశమనగా మన అయోధ్య నగరం ఒక మౌనేశ్వరునికి దానం ఇచ్చి, అవును, తిందామంటే తిండికి లేక, కట్టుదామంటే వస్త్రం లేక, అన్నమో రామచంద్రాయని ఏ అడవి ప్రాంతములెల్లా సంచరించినట్లు కల వచ్చింది దేవి. అయ్యో, ఇదేమిటయ్యా? ఎన్నడూ లేని కళ ఇటువంటి కలగంటిదంటే మన యొక్క అయోధ్యాపురి పట్టణము ఆ మౌనేశ్వరునికి దానమిచ్చి నార వస్త్రములు ధరించి అయినా అడవి ప్రాంతము వెళ్ళిన విధానముగా కలగంటిరా. అవును. అయ్యో, ఇదేమిటి స్వామి? ఇదేమి వెరమురా
ఏమి దేవి ఇదేమిటయ్యా ఎన్నులు లేనిది నీకు నీవే కలవరింతల చేత కలవరించి మన రాజ్యము మౌనీశ్వరునికి దానమిచ్చి అడవిలో సంచరించినట్టు కలగంటివి. అవును దేవి. ఇదేమిటయ్యా నీవు చెప్పగా నా యొక్క మనసే బాధగా ఉంది ప్రభు. ఆ కలగాక మళ్ళీ వేరే కల వచ్చిన్నది దేవి. ఈ కలగాక మళ్ళీ వేరే కలగంటిరా? అవును. అది ఎటువంటి కల విన్నవించండి ప్రభు. చెప్పవలేను దేవి. అవునయ్యా. చందన గంగి వైనా అయినా 10 మంది సమక్షంలో నా ఏలు బట్టి నే మెడలో తాళి కట్టిన వాడిని భార్య అని భావించకుండా రుణ బాధ చేత నిన్ను మన కొడుకైన లోహితాస్యుని పరులకు విగ్రహించి తుదకు నేను కూడా మాలవారికి అమ్ముడు పోయినట్లు కలవచ్చి ఉన్నది. ప్రాణేశ్వర ఎంత మాట పలికారయ్యా. ఇటువంటి కలగన్నారంటే చిత్ర విచిత్రముగా ఉందయ్యా. నీవు చెప్పుతుండగా నా మనసు బాధపడుతుంది స్వామి. అవును దేవి. దేవి విచిత్రంగా నన్ను నా కొడుకును అమ్ముకున్న విధానముగా నీవు ఈ రీతిగా కలగన్నావంటే నీవెటువంటి వాడివో తెలుసా స్వామి? ఏమి దేవి? సత్య సాంగయ్యా రాజా కాదు మా దగ్గర వారు ఏమి చంద్ర? సత్యమేవ జయతి అని నమ్ముకున్న వాడివి లేదు అని 2 అక్షరములు నీ నోటికే రాదే. సత్య సాంతులవై ఉండి ఇటువంటి కలగన్నావు భార్య బిడ్డలను నమ్ముకున్నట్టు కలగన్నావంటే ఇది నిజమే జరుగుతాదయ్యా. ఇది నిజమేనయ్యా. నిజమే జరుగుతాది స్వామి. చివరిసారి కళ ఏమిటో చెప్పమంటావా దేవి? ఇదకు కడసారి కళ ఏమిటో చెప్పలేనా? దారుణి
ఆజ్ఞలకు లోబడి అవును కష్టాలు పడి తుదకైనా మన అయోధ్య నగరం మనకు వచ్చినట్లు సురక్షితంగా ఉన్నట్టు కలవచ్చినది. అవును స్వామి. చూడు దేవి, ఏమిటి? ఒక మాట. ఏ ఆశ్రమము చూడగా విశ్వామిత్రుల వారిని, అవును మన కులశ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంది కావున అక్కడికి వెళ్లి కాసేపు అయినా విశ్రాంతి తెచ్చుకుని వెళుదాం. సరే వెళదాం పదండి. అవేనా?